నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నువ్వెంత, నీ బతుకెంత? ఈ ఊరి కళ్ళ వేసి ముగ్గురే దొంగతనం చేసి బతికేవాడు నువ్వు. ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర పోయి చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు. పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతకాలి. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది. నువ్వు కన్నా మళ్ళా నిన్ను నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే. మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీతో సుమారుగా 20 మందితో రాజీనామా చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆడ చైర్మన్ మంచోడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రావడం. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందలకు ఏ స్థాయిలో కన్నం వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్రాపేట మండలంలో ఇక్కడ ఉన్నారు. మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాడు. మీ కల్లారా మీరు ప్రతిరోజు చూస్తారు. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకోరు. వేముల మండలంలో ఇక్కడ ఉన్నారు. ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేముల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు రాత్రిపూట ఆ టిఫిన్స్ వెరైటీస్ లో నియమితుల మైన్స్ లో రాత్రిపూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తుంటారో వేముల మండలం వాళ్ళంతా కూడా గమనిస్తా ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు పెద్ద విశ్లేషకుడైనా. ఆయన ఏమంటాడు, మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టానంట. భయపెట్టాను కాబట్టి మనకు మళ్ళీ ఓటేయాలంట. ఆయన ఈ నీతి వాక్యాలు శుద్ధి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడం కాదు. నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేసి పారేస్తావు. నిన్ను నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి మనస్సాక్షి ఉండాలా. దిగజారిపోయినారు. నీ పేపర్ టాయిలెట్ టిష్యూ పేపర్ కూడా పనికి రాకుండా అంత దిగజారిపోయింది. మొన్న రాస్తావు డాక్టర్లకి అల్టిమేటం ఇచ్చింది మాధవిరెడ్డి డబ్బులు ఇవ్వాలని. మనిషికి దిమాకున్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది. నేను హార్ష్గానే మాట్లాడుతున్నా. ఈ కడపను అభివృద్ధి చేయడానికి P4 మోడల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేం నేను తెచ్చింది కాదు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది, PM మోడీ గారు తెచ్చిందే. మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజానాను ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో కడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది. యువతను గబ్బు లేపినారు. నీ పేపర్లో ఏం వేసుకుంటావు? గాంజా పెడ్లర్స్ బెయిల్ మీద జైల్లోంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సమర పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళ లెక్క ఫోటోలు వేసుకుంటావు. నువ్వు సిగ్గన్నా ఉండాల. ఈ గాంజా పెడ్లర్లు బెయిల్ మీద వచ్చిన వలన ఈ కడప ఇంత నాశనం అయింది. వీళ్ళ వెనక తిరిగే వాళ్ళు ఎవరు? ఈ పేపర్కు సంబంధించిన పార్టీ వాళ్ళు తిరిగే వాళ్ళు ఎవరు? గాంజా పెడ్లర్లు, భూ కబ్జా చేసేవాళ్ళు. నీ వాళ్ళ గురించి రాసుకో. అది వద్దనుకుంటే ఎల్లు, ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళు, సమస్యలు చెప్తారు, నువ్వు రాయి. దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా. నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు, చెప్పండి, వెళ్తాను. రాస్తున్నారు కొన్ని పేపర్లు, ఇక్కడ మురికి ప్రాబ్లం ఉంది, రోడ్లు లేవు, కాలువలు లేవని చెప్పి రాస్తున్నాయి పేపర్లు బాధ్యతాయుతంగా.
మీరు మాకు చెప్పాలా, పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా. చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను. అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు నువ్వు మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి? అంటే ఈ కడపలో ఉన్న వాళ్ళ 4.5 లక్షల మంది 5 లక్షల మంది జనాభా నా అనుచరులే, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి పని చేయడానికి నేను రెడీ ఉన్నాను. అది వైసీపీ పార్టీనా, బీజేపీ పార్టీనా, జనసేన పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి పనిచేస్తాను. మీ నాయకుడు, మీ మాజీ నాయకుడు ఉన్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే. అది వేసుకోవడానికి నీకు స్టోరీ బోర్డులు లేవా? అది వేసుకోవడానికి అది న్యూస్ కాదా నీకు?